మిత్రులకు నమస్కారములు. నేను మీ దాసరి సుధాకర్ను. మిత్రులారా, ఈరోజు నేను ఈ యొక్క వీడియో చేసుకోవడానికి ముఖ్య కారణం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు నూతనంగా 5 డిసెంబర్ 2025 ఒక జీవోని రిలీజ్ చేశారు. జీవోఎంఎస్ నంబర్ 478గా ఈ యొక్క జీవోని రిలీజ్ చేశారు. ఈ యొక్క జీవోకు సంబంధించి మనకు విధి విధానాలు ఏంటి, దాని యొక్క సారాంశం ఏమిటి అన్న దానిపైన మనము ఈ వీడియో చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ వీడియోని మనము చేసుకుంటున్నాము. మిత్రులారా, మనకు పార్టీషన్కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి స్టాంపు డ్యూటీ క్యాల్కులేషన్, స్టాంపు డ్యూటీ ఏ విధంగా మనం లెక్కించాలా అన్న దానిపైననే ఈ యొక్క జీవోని 478ని ప్రభుత్వం వారు రిలీజ్ చేస్తున్నారు. వాటి యొక్క పూర్వాపరాలు, వాటి యొక్క విధి విధానాలు, వాటి యొక్క ఉపయోగాలు గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో చర్చించుకున్నాము. 2014 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు పార్టీషన్కి సంబంధించి స్టాంపు డ్యూటీని ఏ విధంగా కలెక్ట్ చేయాలి అన్నది ప్రధానంగా ఒక ఉత్తర్వుల ద్వారా అప్పట్లో ప్రభుత్వము జీవోని జారీ చేసి ఉంది. ఆ యొక్క జీవో మేరకు పార్టీషన్కి సంబంధించి 2014లో జారీ చేసినటువంటి దాని ప్రకారంగా మనం స్టాంపు డ్యూటీని లెక్కిస్తూ ఉంటాంటి. అందులో భాగంగా కుటుంబ సభ్యుల మధ్య జరుగుతున్నటువంటి వ్యవసాయ భూములు కానీ, వ్యవసాయేతర భూముల్లో కానీ భాగాలు పంపిణీ చేసుకొని రిజిస్ట్రేషన్ నిమిత్తం తీసుకొని వచ్చినప్పుడు, ఉదాహరణకు ABCD షెడ్యూల్గా 4 భాగాలుగా విభజించుకున్నప్పుడు వారసులు పంచుకునే సమయంలో అందులో మేజర్ షెడ్యూల్ ఏదైతే వస్తుందో వాటికి ఎగ్జంప్షన్ స్టాంప్ డ్యూటీని మినహాయిస్తూ మిగిలినటువంటి ఏవైతే షెడ్యూల్స్ ఉన్నాయో ఆస్తులకి వాటికి 1% స్టాంప్ డ్యూటీని కలెక్ట్ చేసేవారు. రిజిస్ట్రేషన్ ఫీజు కూడా 1000 రూపీస్ మాత్రమే చెల్లించేవారు. అది ఎంతన్నా ఉండేలేండి మార్కెట్ వాల్యూ, కానీ 1000 రూపీస్ చెల్లించేవారు. అదర్ దెన్ ఫ్యామిలీ మెంబర్స్ కి సంబంధించి ఆ 2014లో జారీ చేసినటువంటి ఉత్తర్వుల మేరకు 2% స్టాంప్ డ్యూటీ, మళ్ళీ ఇక్కడ కూడా మేజర్ షెడ్యూల్ ఏదైతే ఉంటుందో అందును ఎగ్జంప్షన్ గా తీసుకొని ఇక మిగిలిన ప్రాపర్టీస్ పైన 2% స్టాంప్ డ్యూటీని కలెక్ట్ చేసేవారు. 2021 సంవత్సరంలో ప్రభుత్వం వారు ఈ యొక్క భాగ పరిష్కారానికి సంబంధించి, అంటే కుటుంబ సభ్యుల మధ్య జరుగుతున్నటువంటి భాగ పంపిణీ పార్టీషన్కి సంబంధించి స్టాంపు డ్యూటీ క్యాల్కులేషన్ చేసే విషయంలో మరికొంత ఆలోచన విధానాలతో అమెండ్మెంట్ చేస్తున్నారు. అది ఏ విధంగా చేసేవారు అంటే, మిత్రులారా, 2021 సంవత్సరంలో జారీ చేసిన ఉత్తర్వుల మేరకు స్టాంపు డ్యూటీని 2014లో జారీ చేసినటువంటి మాదిరిగానే కుటుంబ సభ్యుల మధ్య జరుగుతున్నటువంటిది వ్యవసాయేతర భూములకు కానీ, వ్యవసాయ భూములకు కానీ అదనంగా కొంత అమెండ్మెంట్ చేశారు 2021లో. ఏమని చేశారంటే, ఒక 4 భాగస్తులు భాగాలు పంపిణీ చేసుకునేటప్పుడు ఈక్వల్ గా ఎంతైతే వస్తుందో వాటికి 1% స్టాంప్ డ్యూటీ కడుతూ మేజర్ షెడ్యూల్ ఎగ్జంప్షన్ తీసుకొని, అదనంగా ఒక భాగానికి ఏదైనా ఈక్వల్ గా వచ్చినటువంటి అమౌంట్ కాకుండా కొంత భాగం ఎక్కువగా వచ్చినప్పుడు మదింపు వాటికి 3% స్టాంప్ డ్యూటీ కలెక్ట్ చేసుకుంటూ ఉండేవారు. అయితే
ఈ యొక్క వ్యత్యాసాలని క్యాలిక్యులేట్ చేయడము, తర్వాత స్టాంప్ డ్యూటీ రుసుము చెల్లించే విషయంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయన్న ఒక ఆలోచనతో ఈ ప్రభుత్వం వారు ప్రస్తుతం అంటే జీవోఎంఎస్ నెంబర్ 478 డిసెంబర్ 5వ తారీఖున 2025 సంవత్సరంలో జారీ చేసినటువంటి ఈ ఉత్తర్వుల మేరకు 2014లో ఉన్నటువంటి విధి విధానాలు ఏ విధంగా అయితే ఉన్నాయో అలాగే కొనసాగిస్తూ 2021 సంవత్సరంలో జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ 2014లో ఉన్నటువంటి జీవో మేరకు ఉన్నటువంటి స్టాంప్ డ్యూటీ కలెక్షన్ లో భాగంగా అదనంగా కొంత వెసులుబాటును కల్పించారు. ఏ విషయంలో వెసులుబాటు కల్పించారంటే ప్రధానమైనటువంటి ఉద్దేశం ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాలు 2014లో ఉన్నటువంటి జీవో నెంబర్ ప్రకారము మనకు కుటుంబ సభ్యులు పంచుకుంటున్నప్పుడు 1% స్టాంప్ డ్యూటీ మేజర్ షెడ్యూల్ ఎగ్జామ్షన్ అనేది మనకి ఇదివరలోనే మనం చర్చించుకున్నాం కదా. ఈ జీవో 478 2025 సంవత్సరానికి సంబంధించినటువంటి జీవో మేరకు మనకు కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ వ్యవసాయ భూములు మాత్రమే ఎవరైతే ఆసామి ఉన్నారో ఆయన ఎలాంటి దస్తావేజులు రాయకుండా, ఎలాంటి దస్తావేజులు రిజిస్ట్రేషన్లు చేయకుండా మరణించినట్లయితే ఆ మరణించిన వ్యక్తికి సంబంధించినటువంటి లీగల్ ఎయిడ్స్ ఎవరైతే ఉన్నారో, వారి యొక్క వారసులు ఎవరైతే ఉన్నారో వారు ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి భూములు పంచుకోవడానికి స్టాంపు డ్యూటీని మొత్తం ఈ వ్యవసాయ భూములు మాత్రమే పంచుకునే సందర్భంలో ఆ భూముల యొక్క విలువ 10 లక్షల రూపాయల వరకు ఉంటే కేవలం 100 రూపాయలు మాత్రమే చెల్లించి స్టాంపు డ్యూటీని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగానే ఇంకో వెసులుబాటు, ఈ కుటుంబ సభ్యులు వ్యవసాయ భూములు మాత్రమే అని పర్టికులర్ గా చెప్తున్నాను చూడండి, వ్యవసాయ భూములకు మాత్రమే వర్తించేటువంటి ఆలోచన విధానాలతో మాత్రమే ఈ జీవో యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ జీవో మేరకు ఈ వ్యవసాయ భూములు 10 లక్షల రూపాయలకు మించి ఉంచిందనుకోండి, ఇక ఎంతన్నా రానియండి, అది 20 లక్షలు 30 లక్షలు కోటి రూపాయలు రానియండి, అవసరం లేదు ఆ విషయంలో. అప్పుడు ఈ కుటుంబ సభ్యులు పంచుకునేటువంటి పార్టీషన్కి సంబంధించి 10 లక్షల రూపాయలు మించి ఉన్నందువలన ఈ యొక్క మదింపు 1000 రూపీస్ మాత్రమే స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సిన అవసరం ఉంది. అంతకు మించి చెల్లించాల్సిన అవసరమే లేదు. అంటే కుటుంబ సభ్యులు వారసరీత్యా భూ యజమాని ఎవరైతే ఉన్నారో వారి మరణానంతరము వారి యొక్క డెత్ సర్టిఫికేటు, వారి యొక్క లీగల్ ఎయిడ్ సర్టిఫికేటు, అంటే వంశవృక్షాన్ని తీసుకొని ఆ వంశవృక్షం మేరకు ఉన్నటువంటి వారు భాగాలు పంచుకోవడానికి వ్యవసాయ భూములకు మాత్రమే వర్తించే విధంగా ఈ విధానాన్ని ఏర్పాటు చేశారు. మరొకసారి చెప్తున్నాను చూడండి, మరొకసారి మీరు బాగా అర్థం చేసుకుంటారనే ఆలోచనతో చెప్తున్నాను. 10 లక్షలకి లోపల ఉండేటువంటి భూమి పంచుకునేటప్పుడు కేవలం 100 రూపాయలు మాత్రమే చెల్లించాలా స్టాంప్ డ్యూటీ. 10 లక్షలకు మించినట్లయితే 1000 రూపాయలు మాత్రమే ప్రభుత్వానికి స్టాంపు రూపంలో. ఒక దస్తావేజు లేఖరుగా మనం గమనించాల్సిందేమంటే వ్యవసాయ భూములకు మాత్రమే ఈ యొక్క జీవోకు సంబంధించినటువంటిది ఈ స్టాంపు సడలింపు అన్నది వర్తిస్తుంది అన్నది మనము పర్టికులర్ గా గుర్తుంచుకోవాల్సిన అవసరం. అదేవిధంగానే ఈ యొక్క భూ యజమాని మరణించారు కనుక వారసరీత్యా వారసులు పంచుకుంటున్నారు కనుక అందులో అతను ఆమె అంటే పెద్దలు మరణించిన వారు భూ ఆసాములు వారి ఎలాంటి దస్తావేజుని రాసి ఉండకూడదు, రిజిస్ట్రేషన్ చేసి ఉండకూడదు. ఇక సింపుల్ గా చెప్పాలి అంటే పెద్దల ద్వారా సంక్రమించినటువంటి ఆస్తులు వారసరీత్యా పంచుకునేటువంటి సందర్భంలో
మనకు సాధ్యమైనంత వరకు వ్యవసాయ భూములకు మాత్రమే ఈ జీవో ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. ప్రభుత్వం వారు 2014లో జారీ చేసినటువంటి స్టాంప్ డ్యూటీ క్యాల్కులేషన్ యథావిధిగా కొనసాగిస్తూ అదనంగా ఈ యొక్క జీవోతో అంటే జిఓఎంఎస్ నెంబర్ 478 2025 సంవత్సరానికి సంబంధించి రిలీజ్ చేసినటువంటి ఈ జీవో మేరకు వ్యవసాయ భూములకు మాత్రమే వంశపారంపర్యంగా పంచుకోవడానికి పార్టీషన్ చేసుకోవడానికి ఈ యొక్క వెసులుబాటుని కల్పించి ఉన్నారు. మిత్రులారా, ఇప్పుడు ఈ జీవోకి సంబంధించినటువంటి విషయం మీకు అర్థమై ఉంటుందని భావిస్తున్నాను. తదుపరి ఇంకో వీడియో కోసం మనం వేచి ఉన్నాము. ఇంకా ఏమైనా మన రాష్ట్ర ప్రభుత్వం వారు మన వృత్తికి సంబంధించి ఏదైనా మార్పులు చేర్పులు చేసినట్లయితే వాటికి సంబంధించి కూడా వీడియోలు చేసుకొని మనం పెట్టుకుంటున్నాము. అందుకే APSDWWA అనే మన యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను. ఇట్లు మీ దాసరి సుధాకర్, అనంతపురం. జై హింద్.